ఈరోజు నా చేతులతో వెన్న చేస్తున్నాను. నెయ్యి ముందుగా పెరుగేమో మిక్సీలో వేసి మిక్సీ పెట్టేశాను. వెన్న ఫస్ట్ ఎంత వచ్చింది? 6 లీటర్ పాలు పోసుకుంటామండి. ఆ పాలు రోజు 1/2 లీటర్ తోడేమో. చూడండి ఎంత వెన్న వచ్చిందో. ప్యూర్ నెయ్యి. ఇంకండి చక్క శుభ్రం కడిగేసి ఇలా చేసుకున్నా. ఇంకండి ఈరోజైతే నెయ్యి తయారు చేసుకున్నాం. బాగా మరుగుతుందండి. చక్క మరిగాక లాస్ట్లో చక్క నెయ్యిలో బాగా వస్తుంది. చూడండి మీరే. ఈ పొయ్యి మీద పెట్టుకుని మనం ఏ పనులు అంటే ఆ పనులు చేసుకోకూడదు. ఇది మాడిపోద్ది. చక్క ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకండి కొంచెం కొంచెం తెరులుతుంది కదా. ఇంకా తెరిలినప్పుడు చూడండి కలర్ కూడా మారిపోద్ది. చాలా బాగుంటుంది. ఇంకా చక్క సింబుల్లో పెట్టుకుంటే తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటే ఇలా కొన్నాం అనుకో ఇది అయిపోద్ది. మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. మన పక్క తప్పుకున్న ఒక మాడిపోద్ది. అసలు పని చేయదు, వేస్ట్ అయిపోద్ది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల దాకా అలా ఉంటుంది. బయట పెట్టుకుంటే నెల అలా ఉంటుంది. బాగుంటుంది. చక్క స్టోర్ చేసుకుని ఒక బాక్స్లో కానీ ఏదన్నా బౌల్లో కానీ డబ్బాల్లో కానీ ఇట్లా హాట్లో పెట్టుకున్నా బాగుంటుంది. చూడండి ఇప్పుడే దగ్గర పడుతుంది. ఇంకా నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్ట్ వస్తుంది. చూడండి కొంచెం ఇంకా గోల్డ్ కలర్లోకి వస్తే మంచి స్మెల్ వస్తుంది. చక్క నిలవ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకండి
చూడండి, ఇలాగే కదా ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకునేది. కలర్ కూడా వస్తుంది కదా, చేంజ్ అవుతుంది కదా. ఇదేనండి ఈరోజైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి. ఇంకొంచెం ఒక మంచి కలరు ఈ చల్లారిపోయాక ఒక దాంట్లో తెస్తాను, అది కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ఇదిగోండి స్వచ్ఛమైన నెయ్యి, ఇంట్లోనే మామిడి చేసింది. శుభ్రంగా చూడండి, కాబెట్టింది. ఎంత సువాసన వస్తుందంటే బాగుంది నెయ్యి. ఓకే అండి, బాయ్.